నమస్తే అండి, నేను రజా. పిచ్చి అభిమానంతో పెట్టరేగిపోతున్న సినీ అభిమానులు. పాపం అల్లు అర్జున్ గారు ఆయన వైఫ్ ఒక కాఫీ తాగుదామని చెప్పేసి ఒక కేఫ్కి అయితే వచ్చారట. దాంతో వాళ్ళని హింసించినారు, వెంటాడినారు. ఎంత సైకోయిజం చూపిస్తా ఉన్నారంటే పాపం ఆమె ఎంత ఇబ్బంది పడిందంట. ఆ వీడియోలు చూస్తే ఒకంత ఏం అభిమానం రా, మీ పిచ్చ తగలబడ ఎలా ఏముందిరా, వాళ్ళు కూడా మనల్ని మనుషులే, మనల్ని కళ్ళు, ముక్కు, కాళ్ళు, కీళ్ళు అన్నీ ఉన్నాయి. భగవంతుడు వాళ్ళకి ప్రసాద్ ఇచ్చినాడు. అయ్యా నువ్వు ఒక యాక్టర్గా ఒక మంచి ఫేమ్ తెచ్చుకో, జనంలో ఒక పేరు తెచ్చుకో అని చెప్పేసి చెప్పినాడు. వచ్చింది. మిగిలిన వాళ్ళు సామాన్యులు, మనలంతా ఒక రకమైన సామాన్యులుగా ఉండిపోయినాం. దేవుడు వాళ్ళకి కరుణిచ్చినాడు. ఓకే, ఎదిగినారు అంటే ఇప్పుడు ఆయనతో ఫోటో దిగాలి, ఆయన మీద పడిపోవాలి, వాళ్ళ వైఫ్ని ఇబ్బంది పెట్టాలి. ఒక పక్క వాళ్ళ వైఫ్ వచ్చి కూర్చుంది, అల్లు అర్జున్ వచ్చి కూర్చున్నాడు. అసలుకి వాళ్ళు ఏదో ఒక టీ తాగుదామని చెప్పేసి వస్తే వాళ్ళ మీద పడినటువంటి హింస ఎంతంటే, మీరు ఆ వీడియో చూస్తే కనుక ఈ సన్నాసులు తగలబడి వీళ్ళు ఎక్కడ మందరా అని చెప్పేసి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. అక్కడ అల్లు అర్జున్ వస్తాడు చూడండి, వాళ్ళ వైఫ్ కోసం వెనక్కి తిరిగి చూస్తాడు. కానీ అదిగోండి అల్లు అర్జున్ వచ్చాడు కదా, వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాడు. వాళ్ళు పక్కన వాళ్ళ వైఫ్ని పట్టుకొని వాళ్ళు మీద పడిపోతూ ఉంటారు. పక్కగా ఇంకొక విషయం, అక్కడ బౌన్సర్లు కూడా తెచ్చుకున్నారు వాళ్ళు, ఇలాంటి సైకోగాళ్ళు ఉంటారని. అరే ఏంటిది, నేను ఒక వీడియో ఎక్కడ చూసాను అనమాట. మన రంజిత్ ఆన్ వీల్స్ అనుకుంటా ఒక మాట అంటాడు, మన దేశంలో ఉన్నటువంటి ఎర్రి పువ్వు యువత ప్రపంచంలో ఎక్కడ ఉండదంట. ఎందుకంటే నువ్వు డబ్బు కోసం నువ్వు ఒక వీడియో చేయి, డబ్బు వస్తుంది. ఒక వీడియో చేయి, డబ్బు వస్తుంది. నేను వీడియో చేస్తే నాకు డబ్బులు వస్తాయి, ఫేమ్ వస్తుంది, నేమ్ వస్తుంది, 10 మందికి తెలుస్తా. నువ్వు కూడా చెయ్యి, డబ్బులు వస్తాయి. అల్లు అర్జున్ గురించి మాట్లాడు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడు, మరొకరి గురించి మాట్లాడు, జగన్ గురించి మాట్లాడు. ఇలా మీద పడితే ఏమొస్తుంది? ఒక అల్లు అర్జున్ గారు నిన్ను పిలిపించుకొని నీతో మాట్లాడాలి. ఒక సీఎం గారు నిన్ను అంటే ఆయన దగ్గరికి వెళ్ళాలని నీకు కోరికగా ఉంటే కనుక ఆయన దగ్గరికి వెళ్ళడానికి నీకు ఒక వే అనేది కల్పించుకోవాలి. అంతేగాని ఇలా చిల్లర అభిమానంతో చిల్లర లెక్కలు చేసుకుంటా ఇలా వెళ్ళేది ఏదైతే ఉందో దీనంత దరిద్రం ఇంకోటి లేదంట. నువ్వేంటో నిరూపించుకొని యాక్టర్ దగ్గరికి వెళ్ళు. నేను ఎందుకు వద్దంటాడు? పురుగులు పడ్డట్టు, దిక్కుమాల మంద పడ్డట్టు, పనికిమాల సంత పడ్డట్టు. అసలు సివిక్ సెన్స్ అనేది జావదు మన బతుకులకి. మళ్ళీ మనం చదువుకుంటాం, డిగ్రీలు, ఇంజనీరింగ్లు, ఇంటర్లు ఎలాగ పెడతాం. అంతగానం ఉంటే మీ అమ్మ నాన్న కోసం కష్టపడండి, రోడ్డు ఎక్కండి. ఒక సినిమా యాక్టర్ వాళ్ళ వైఫ్తో టీ తాగడానికి వస్తే కూడా వాళ్ళని సుఖంగా తాగినటువంటి పనికిమాల సన్నాసి మంద ఉంది మన దేశంలోనే ఉంది. ఒక రాజకీయ నాయకుడు వచ్చాడంటే రోడ్లన్నీ బ్లాకు, ఒక సినిమా యాక్టర్ వచ్చాడంటే రోడ్లన్నీ బ్లాకు. ప్రపంచ దేశాల్లో ఆ దేశానికి సంబంధించిన ప్రెసిడెంట్ వెళ్ళినా కానీ ఎవడో దేకేవాడు ఉండడం. ఆ మాట రంజిత్ అని నిలిచి చెప్తాడు, అబ్బాయి సైకిల్ మీద తిరుగుతూ ఉంటాడు ప్రపంచ దేశాలు. సిగ్గు శరం మానవ అభిమానం మనకేం లేవా? వాళ్ళు యాక్టర్లుగా వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళకంటే ఒక పర్సనల్ లైఫ్ వచ్చింది. మనం అంటే సెలబ్రిటీలు కాదు కాబట్టి మనకు సరిపోతుంది. వాళ్ళ జీవితంలో ఎన్ని ఆటుపోట్లు, ఎన్ని ఎదురు దెబ్బలు అవన్నీ మనకు కనపడవు. వాళ్ళ జీవితాన్ని అతల కుతలం చేసి నోకాలి. అయితే ఫ్యాన్ వార్స్, వాళ్ళ వైఫ్ని లాగడం, పిల్లలను లాగడం, రోడ్డుకి లాగే ప్రయత్నం చేయడం, ఈ దరిద్రాలు ఏంటి తెలియగలుగుతా? మితి మీరిన అభిమానం ఇదంతా కూడా చేసింది బన్నీ అభిమానులు. మీ అభిమాన హీరో ఈ విధంగా సఫర్ అవ్వాలని చెప్పేసి మీరు కోరుకుంటా ఉంటారా? ఈ అభిమాన పిచ్చ ఏంటంట? నేను దేనికోసం ఈ అభిమాన పిచ్చ? ప్రేమను చూపించండి, నిష్ఠాన్ని చూపించండి, ఆయన దగ్గర నుంచి ఏదైనా నేర్చుకోండి. మంచి డ్యాన్స్ లేండి, మంచి యాక్టింగ్ చేయండి. మీ యాక్టింగ్ పరిణితి చూపించి ఆయన సినిమాలో ఛాన్స్ కొట్టండి. ఎవడొద్దన్నాడు? ఈ దరిద్రం ఏంటి నాకు అర్థం కాగలుగుతా. సినీ అభిమానులు మరోసారి మితిమీరి ప్రవర్తిస్తారు. తెలుగు సినిమా బానిసలు వీళ్ళంతా కూడా, బానిసత్వం చేస్తూ ఉంటారు వీళ్ళంతా కూడా. ఇటీవల నిధి అగర్వాల్, సమంత, దళపతి విజయ్ ఎంత ఇబ్బంది పడ్డారో చూసాం. తాజాగా అల్లు అర్జున్ భార్య సేహారెడ్డితో కలిసి హైటెక్ సిటీలో ఉన్నటువంటి నీలోఫర్ కేఫ్కి వెళ్ళాడు. పాపం నీలోఫర్ కేఫ్కి వెళ్ళి టీ తాగాలనిపించి ఉంటుంది వాళ్ళ వైఫ్కి. అందుకు సరే అయితే అయిందిలే, పోదామని చెప్పేసి. అందుకే వాళ్ళు ఈ దేశంలో వెకేషన్స్ కూడా పోరు. కుదిరితే ట్రిప్పులు ఇతర దేశాలకు వెళ్ళేది అందుకే. ఎందుకంటే ఈ దిక్కుమాల రోతస్ అంతా ఈ B గ్రేడ్, C గ్రేడ్ బ్యాచ్ ఉండవు కదా. నేను ఇంతలా మాట్లాడుతున్నా అర్థం చేసుకోండి. మీ ఫ్యామిలీకి అంత రెస్పెక్ట్ ఇవ్వండి, మీ కుటుంబానికి అంత గౌరవం ఇవ్వండి, మీ అభిమాన హీరో దగ్గర నుంచి ఏదైనా నేర్చుకోండి. ఎగబట్టం ఎందుకు గొర్రెల మందలాగా? వైపు కూడా పద్ధతిగానే పోతాను ఈ రోజున. నెక్స్ట్ హైటెక్ సిటీలో నీలోఫర్ కేఫ్కి వెళ్ళాడు. అక్కడ నుంచి తిరిగి వెళ్ళే సమయంలో సెల్ఫీల కోసం ఫ్యాన్స్ గుమ్ముకూడారు. సెల్ఫీలు ఏమైనా చచ్చిపోతాం మన బతుకు సెల్ఫీలు ఎందుకు కావాలి? అల్లు అర్జున్తో ఫోటో దిగి 10 మంది చూపించుకోవాలి. నువ్వు దేనికోసం ఫోటో? ఎందుకోసం? ఏదైనా సాధించి అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకోవాలి, ఏది చూపిస్తాడు. అంతేగాని రోడ్డు మీద అల్లు అర్జున్ నువ్వు తీసుకునేది కుక్క తిరుగుతూ ఉంటుంది. కుక్కతో తీసుకుంటావు ఇలాగా తీసుకోం కదా. ఇష్టం వచ్చిన పనులు చేస్తూ ఉంటారు. ఈ రోత ఏంటో అర్థం కాదు. ఫ్యాన్స్ గుమ్ముకూడారు. అతి కష్టం మీద బన్నీ, స్నేహ కేఫ్ నుంచి బయటకు వెళ్ళారు. కారు ఎక్కడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డారు. చెప్తున్నా కదా, మీలాంటి అభిమానులు ఉండడం అల్లు అర్జున్ దురదృష్టం. చెప్తున్నా నిజం. ఎవరికి ఉపయోగం మీలాంటి వాళ్ళు? అల్లు అర్జున్ పేరిట 4 మంచి పనులు చేయండి. అతని దగ్గర నుంచి యాక్టింగ్ నేర్చుకోండి, అతని దగ్గర నుంచి డ్యాన్స్ నేర్చుకోండి. లేదంటే కనుక అతను ఏదో ఇబ్బందులు పడ్డప్పుడు ఎలా ట్యాకిల్ చేసాడు దాన్ని నుంచి ఏమైనా స్కిల్స్ నేర్చుకోండి. అందుకని ఇలా మీద పడి సంపకండి. వాళ్ళకంటే ఒక ప్రైవేట్ లైఫ్ అనేది ఒకటి వచ్చింది.
వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి రోడ్డు మీద తినాలి అని ఉంటుంది, కోరికలు ఉంటాయి. డబ్బున్నా కానీ 5 స్టార్, నేను చెప్తే ఆశ్చర్యపోతారు, డబ్బున్నా కానీ కాకా హోటల్లో ఫుడ్ దొరికేటటువంటి టిఫిన్ 7 స్టార్ హోటల్లో కూడా దొరకదు. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా వీళ్ళకి తినాలని ఉంటుంది, వెళ్ళలేరు. ఎందుకంటే మన బ్యాచ్ ఎగబడతాం, జై అన్న జై అన్న జై అన్న జై అన్నే, అది సంగతి. మొత్తానికి అయితే అల్లు అర్జున్ తెగ ఇబ్బంది పెట్టారన్నమాట. గౌరవించండి అబ్బా, మీ హీరోని మీ యాక్టర్ని గౌరవించండి, నేర్చుకునే ఉన్నా అతని దగ్గర నుంచి, అంతేగాని అతను పడితే ఏమొచ్చి వచ్చింది. ఏదైనా సాధించి అతని దగ్గరికి వెళ్ళండి, ఫోటో ఇస్తాడు, ఏం పగలు తీయకుండా రోడ్డు మీద వెళ్ళి ఏం పెడతారో ఇట్లా పెట్టుకోవడం వల్ల ఏం ఉపయోగం, అది తెలియగలుగుతా.